నేను చేసిన తప్పు మీరు చేయకండి, అలా అవుతుందని అస్సలు అనుకోలేదు. బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ పప్పులాగా అయింది. ఒకసారి ఆ మిస్టేక్ ఏంటో మీకు చెప్తాను, ఒకసారి ట్రై చేయండి, ఇలా మాత్రం చేయకండి. హాయ్ అండి అందరికీ. అసలు ఏంటంటే నేను చేసిన తప్పు, నేను మన నార్మల్ బీరకాయ లెక్కనే కర్రీ వండుదాం అనుకున్నా. నేను చేసిన కర్రీ నేతి బీరకాయ, అది ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందంటే చాలా వాటర్ కాంటెంట్ ఉంది. అయితే నేను ఆ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేశాను. అలా కట్ చేయడం వల్ల కర్రీ అనేది పప్పులాగా అయిపోయింది. అందుకే ఈ తప్పు మీరు చేయకండి. కొంచెం నార్మల్ సైజ్ పీసెస్ లాగా కట్ చేయండి, కొంచెం పెద్ద సైజ్. అప్పుడే ముక్క అనేది మనకు జున్ను పీస్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, బట్ కొంచెం పప్పు లాగా అయింది. ఒకసారి నేతి బీరకాయ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.